ఈరోజు వచ్చేసి మనము డిస్కస్ చేసుకోబోయే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్. సో ఎకనామిక్ సర్వే 2026లో భాగంగా ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన గ్రోత్ రేటు, ఎంప్లాయ్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం సర్వీస్ సెక్టార్కి సంబంధించిన గ్రోత్ రేటు, ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఆ ఎంసీక్యూ సెషన్స్ అన్ని కూడా మనము ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే లైవ్లో ఉన్నారో దోస్ హు ఆర్ లైవ్, సో ఇట్స్ ఎ రిక్వెస్ట్ దట్ యూ ట్రై టు అటెంప్ట్ దీస్ క్వశ్చన్స్. ఎందుకంటే మనకి టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్కి నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం, సెక్టోరియల్ కంట్రిబ్యూషన్స్, సెక్టోరియల్ గ్రోత్ రేట్స్, రంగాల వారీగా వృద్ధి రేట్లు, రంగాల వారీగా వాటా అనేది ఏదైతుందో వాటి నుంచి మనకి క్వశ్చన్స్ అనేది డైనమిక్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా గతంలో డిస్కస్ చేసుకున్న గ్రోత్ రేట్స్ కానీ అగ్రికల్చర్కి సంబంధించిన అంశాలైనా సరే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టార్కి సంబంధించిన గ్రోత్ రేట్స్ అయినా షేర్ అయినా సరే, అవన్నీ కూడా మనకి జాతీయ ఆదాయానికి సంబంధించిన అప్డేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో, డైనమిక్గా ఉన్న టాపిక్స్ ఏదైతుందో వాటి నుంచి క్వశ్చన్స్ అమ్మ. సో రాబోయే రోజుల్లో మనకి ఈ యొక్క గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్కి అండ్ జనరల్ స్టడీస్ లాంటి ఎగ్జామినేషన్స్కి ఏదైతున్నాయో ఇందులో నుంచి మనకి క్వశ్చన్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా లైవ్లో ఉన్న వాళ్ళు దాన్ని మీరు అటెంప్ట్ అనేది ఇవ్వండి. అండ్ ఎవరైతే రికార్డింగ్ వింటున్నారో, ఓకే, దోస్ ఆర్ లిజనింగ్ టు దిస్ రికార్డింగ్, మీరు పాజ్ చేసుకొని దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా, ప్లీజ్ డూ పాజ్ అండ్ ట్రై టు టేక్ ద ఆన్సర్. ఓకేనా, సో హియర్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ వచ్చేసి మనకి తెలుగులో ఉంటుంది, క్వశ్చన్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఆ రెండు కూడా మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాను. సో ఆ ఆన్సర్ అనేది చేయడానికి ప్రయత్నించండి. సో 30 seconds ఆఫ్ టైం. ఇందులో కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి, చెప్పే కదా, స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి, అసర్షన్స్ అండ్ రీజన్ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఉంటాయి, సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని రకాల క్వశ్చన్స్ చేసి మీకు ఇక్కడ క్లియర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ అనేది ఉంటుందమ్మా. సో మనకి ఆ యొక్క 5000 MCQs టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఓకేనా, చాప్టర్ వైజ్గా ఎకానమీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ మాత్రమే. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, ఆన్సర్ చేయండి అమ్మా. ఎస్, విచ్ సెక్టార్ ఈజ్ హైలైటెడ్ యాజ్ ద ఇంజన్ ఆఫ్ జాబ్ క్రియేషన్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఉద్యోగాల సృష్టి మరియు ఎగుమతుల ప్రధాన ఇంజన్గా చోదక శక్తి అని కూడా అనొచ్చు. దీన్ని మనం ఏమనొచ్చు? చోదక శక్తి. చోదక శక్తి ఇంజన్గా మనం ఏ రంగం పేర్కొనబడింది? అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టార్, ఐటీ అండ్ సాఫ్ట్వేర్. కొంచెం ఆన్సర్ చేయడమ్మా, లైవ్లో ఉన్న వాళ్ళు అండ్ లైవ్లో లేని వాళ్ళు రికార్డింగ్ అనేది చేయండి. ఎస్, దోస్ ఆర్ లిజనింగ్. సో ఉద్యోగాల సృష్టి అండ్ ఎగుమతులు, కేవలం ఉద్యోగాల సృష్టి అనే కాదమ్మా, అండ్ ఎక్స్పోర్ట్స్ అని కూడా అన్నాడు. కొంచెం మీరు దీన్ని గమనించండి. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఇండస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, పారిశ్రామిక రంగము మరియు తయారీ రంగం అనేది ఏదైతుందో ఆల్మోస్ట్ ఇది డ్రైవర్గా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. గ్రోత్ ఇంజన్ డ్రైవ్గా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. సో మరి సర్వీస్ సెక్టర్, ఐటీ అండ్ సాఫ్ట్వేర్ సెక్టర్ ఉంది కదా అంటే ఉందమ్మా, కానీ ఇది పరిమితంగానే ఉంటుంది, లిమిటెడ్గానే ఉంది. కానీ మన భారతదేశంలో చూసుకుంటే ఉద్యమ పోర్టల్ కానీ ఏదైతే మనం చెప్పుకున్న కంపెనీస్ యాక్ట్ చట్ట ప్రకారం రిజిస్టర్ అయిన కంపెనీస్ పరంగా చూసుకుంటే అధిక శాతంలో, అధిక మొత్తంలో చూసుకుంటే మనకి పారిశ్రామిక రంగంలో, తయారీ రంగంలో అధికంగా జాబ్ క్రియేషన్ అనేది జరిగింది. ఓకేనమ్మా. పర్టికులర్లీ మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏదైతుందో, సూక్ష్మ చిన్న మధ్య ఏదైతే తరహాకి సంబంధించిన పరిశ్రమలు ఏదైతుందో, ఎంటర్ప్రైజెస్ ఏదైతుందో వాటిలో అత్యధికంగా మనకి ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ అనేది డీసెంట్రలైజ్డ్లో ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో వ్యవసాయ రంగం అనేది మనకి జాబ్ క్రియేషన్ కాదమ్మా, అది ఉపాధి, లైవ్లీహుడ్కి సంబంధించింది. అండ్ ఎగుమతులు కూడా కాదు. సో ఎక్కువగా మనకి ఎక్స్పోర్ట్స్ వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఎక్స్పోర్ట్స్ అనేది ఎక్కువగా ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అందులో 40% వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. నౌ కమింగ్ టు సమ్ వాట్ టఫర్ క్వశ్చన్. కొంచెం పక్కగా జరుగుతాను. ఆ టఫర్ క్వశ్చన్ అనేది మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇందాక చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చాను కదా, ఆన్సర్ చేయండి అమ్మా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్రోత్ ట్రెండ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సబ్ సెక్టార్స్. గతంలో ఇంతకుముందు నేను అగ్రికల్చర్కి సంబంధించిన ఆ సబ్ సెక్టార్ ఏదైతే ఉందో దాని గురించి మీకు ఆన్సర్స్ అనేది తీసుకోవడం జరిగిందమ్మా. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్కి సంబంధించింది మేము తీసుకుంటున్నాను.
సో కొంచెం దీన్ని గమనించి ఆన్సర్ చేయండి. ఓవర్ ద లాస్ట్ డికేడ్, గత దశాబ్ద కాలంలో భారతదేశంలోని పారిశ్రామిక ఉపరంగాల యొక్క వృద్ధి ధోరణుల గురించి కింది ప్రకటనలు పరిగణించండి. కొంచెం ఆన్సర్ చేయండి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎవరైతే లైవ్లో ఉన్నారో ఆన్సర్ చేయండి. ఎవరైతే రికార్డింగ్ టెస్ట్లు రాశారో వాళ్ళు కొంచెం ఓపికతోనే ఉండండి. ఆన్సర్ చేయండి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. కన్స్ట్రక్షన్ హాస్ కన్సిస్టెంట్లీ రికార్డెడ్ higher and more stable growth compared to manufacturing. Mining and quarrying growth has been more volatile compared to electricity and utilities. Manufacturing growth was completely unaffected during the COVID-19 period. సో ఇక్కడ మీరు క్లోజ్ అబ్జర్వ్ చేస్తే ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే కాన్సెప్చువల్గానే ఉన్నాయి ఇవన్నీ కూడా. సో మీరు అనుకోవచ్చు సార్ నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎంతసేపు గ్రోత్ రేటు అంటే పారిశ్రామిక రంగం వాటా 30%, పారిశ్రామికం వర్క్ ఫోర్స్ వచ్చేసి 28%, ఇలాంటి క్వశ్చన్సే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. కాదమ్మా, ఉపరంగాల వృద్ధి రేట్ ఎంత ఉంది, ఉపరంగాల వాటా అనేది అత్యధికంగా ఏ ఉపరంగం, ఇలాంటివి కాదు. ఇలాంటి కాన్సెప్చువల్ అప్లికేటెడ్ క్వశ్చన్స్ ఏదైతున్నాయో ట్రెండీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. గత దశాబ్ద కాలంలో 2000 ఏదైతే మనం చెప్పుకున్న 16 నుంచి 2026 వరకు, ఓకేనా, రీసెంట్ సర్వే వరకు ఆ యొక్క ట్రెండ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఓకేనా, హోలిస్టిక్గా చదవండి, ఓకేనా, పూర్తి స్థాయిలో సమగ్రంగా చదవడానికి ఆన్సర్ చేయండి. చదివిన తర్వాత వీటిని ఆన్సర్ చేయండి, లేకపోతే మనకి అర్థం కాదు. సో కేవలం ఆ టైంలో సర్వేలో ఉన్న డేటాను తీసుకొని మనము ఇది చేయడం కాదమ్మా, కొంచెం సమగ్రంగా చూడండి. సో కన్స్ట్రక్షన్ హ్యాస్ కన్సిస్టెంట్లీ రికార్డెడ్ హయ్యర్ అండ్ మోర్ స్టేబుల్ గ్రోత్ రేట్ కంపేర్డ్ టు మ్యానుఫ్యాక్చరింగ్. ఎస్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నిర్మాణ రంగం అనేది ఈ మధ్య కాలంలో గత దశాబ్ద కాలం నుంచి చూసుకుంటే, గత పాస్ట్ డికేడ్ నుంచి చూసుకుంటే కన్సిస్టెంట్గా హైయెస్ట్ గ్రోత్ రేట్ రికార్డ్ అవుతుంది. అత్యధిక వృద్ధి రేటు నమోదవుతున్న రంగం అనేది ఏదైనా ఉందంటే అది మనకి ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంటే కంపారిజన్ చేస్తే కన్స్ట్రక్షన్ అనేది ఏదైతుందో ఆ కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం. ఎందుకంటే మనకి క్యాపెక్స్ అనేది ఏదైతుందో, ఓకేనా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఏదైతుందో మూలధన వ్యయం అనేది గత 10 ఏళ్ళుగా చూసుకుంటే 33% అనేది మనం పెంచుకుంటూ వస్తున్నాము. ఓకేనా, ఆల్మోస్ట్ మనకి హైగా పెడుతున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా అధికంగా ఎక్స్పెండ్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సరే, ఇది ఒక్కటి తెలిస్తే సరిపోతుందా అంటే ఇంకొకటి ఈజీగా మీరు ఎలిమినేట్ చేయొచ్చిందే తెలుసా. థర్డ్ వన్ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ హ్యాస్ కంప్లీట్లీ అన్ఎఫెక్టెడ్ అన్నాడు. COVID-19 కాలంలో తయారీ రంగం వృద్ధి పూర్తిగా ప్రభావితం కాలేదన్నాడు. తప్పు కదా. సో ఒకటేమో రైట్, రెండేమో తప్పు. సో ఆబ్వియస్లీ ఒకటి రైట్, రెండు తప్పు, మూడోది తప్పు అన్నప్పుడు సో ఆబ్వియస్లీ మనకి ఇక్కడ చూసుకుంటే 2 and 3 అన్నాడు, ఇది ఆబ్వియస్లీ తప్పు. కరెక్ట్ అన్నాడు కాబట్టి ఇది తప్పు. ఈ మూడోది తప్పు, ఇది మూడో తప్పు. అంటే ఈజీగా మనం దాన్ని కొంచెం అంటే మూడిట్లో ఏ 2 ఆప్షన్స్ తెలిసినా కానీ దాన్ని మనం ఈజీగా దాన్ని ఆన్సర్ చేయవచ్చు. అంటే ఒక్కోసారి అనిపించవచ్చు, సార్ మైనింగ్ అండ్ క్వారీస్ గ్రోత్ హ్యాస్ బీన్ మోర్ వాలటైల్ కంపేర్ టు ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్. నువ్వు ఎకానమీలో ఎంత తోపైనా సరే, ఎకానమీలో టాప్ మోస్ట్ అయినా సరే ఈ స్టేట్మెంట్కి మీరు ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే అన్నీ కూడా మన వల్ల కాదు. ఒడుదుడుకులు అనేది ఏదైతే గనులు మరియు ఖనిజ త్రవ్వకాలు ఏదైతున్నాయో ఆ వృద్ధి అనేది విద్యుత్ మరియు యూటిలిటీతో పోలిస్తే ఎక్కువ మార్పులకి లోన్ అయింది అనేది కొంచెం మనకి ఆ యొక్క స్టేట్మెంట్ అనేది అన్ఈజీగానే ఉంటుంది. ఈవెన్ మీరు యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్ రాసినా కానీ ఇలాంటివి ఏనమ్మా ఎలిమినేషన్ అంటాం. అన్నిటికీ షార్ట్ ట్రిక్స్ షార్ట్ కట్స్ అనేది ఉండదు. ఎలిమినేషన్ మీకు ఎన్నిట్లో రెండిట్లో తెలిసినా కానీ మూడోది మీరు ఈ అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకి 1 కరెక్ట్ ఉండి 3 రాంగ్ ఉంటే సరిపోతుంది. పర్టికులర్లీ ఇలాంటి క్వశ్చన్ నేను గతంలో యూపీఎస్సీ లాంటి క్వశ్చన్ని తీసుకొని నేను ఈ క్వశ్చన్ని డిజైన్ చేయడం జరిగింది. కావాలంటే 2023, 2024, 2025 ఏదైతుందో ఒక్కసారి ఆ క్వశ్చన్ పేపర్ చెక్ చేయండి. యూపీఎస్సీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ చెక్ చేయండి. ఇలాంటివి క్వశ్చన్స్ అనేది కొంచెం అధిక స్థాయిలో వాళ్ళు అడగడం జరిగింది. కొంచెం చూసుకున్నామా. సో నెక్స్ట్ అప్కమింగ్ కూడా మనకి ఎక్స్పెక్టెడ్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది. క్లియర్గా తెలిసిపోతుంది 1 and 2 అనేది మోస్ట్ స్టేబుల్ గ్రోత్, ఇది కూడా కరెక్టే. అండ్ మైనింగ్ అనేది కొంచెం హైలీ వాలటైల్గా ఉంటుంది. గన్ను త్రవ్వకం అనేది క్లియర్గా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. మ్యానుఫ్యాక్చర్ వాజ్ ఎఫెక్టెడ్ డ్యూరింగ్ కోవిడ్. ఎస్, ఆ కోవిడ్ అనేది ఏదైతే 2 months లాక్డౌన్ టైం పీరియడ్లో చూసుకుంటే మనకి ఖచ్చితంగా తయారీ రంగం అనేది ఎక్కువగా ఇంపాక్ట్ అయింది, ఎక్కువ ప్రభావితం చెందింది. కానీ ఇక్కడ ఏమన్నాడు, చెందలేదు అన్నాడు. సో ఆబ్వియస్లీ ఇది తప్పు. సో హై వాలటైల్ మైనింగ్ అనేది కూడా కరెక్టే, ఇది కూడా. సో మ్యాచ్ ద సెక్టార్ విత్ ఇట్స్ స్పెసిఫిక్ ఫ్యూచర్ అని చెప్పేసి అన్నాడు. ఇవి ఆప్షన్స్ అమ్మ, కొంచెం దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎస్ ఎవ్రీవన్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇదేంది, మ్యానుఫ్యాక్చరింగ్ తెలుగులో ఏమంటాం, తయారీ రంగం. కన్స్ట్రక్షన్ తెలుగులో ఏమంటాం, నిర్మాణ రంగం. ఎంఎస్ఎంఈస్ మీ అందరికీ తెలిసింది, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకేనమ్మా, సూక్ష్మ చిన్న మధ్య తరహా ఏదైతే మనం చెప్పుకున్న పరిశ్రమలు. పిఎల్ అంటే స్కీమ్, అది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్.
ఉత్పత్తితో మిళితమైన ఏదైతే ప్రోత్సాహక పథకం అని చెప్పేసి ఉంది. సో దీన్ని మనం లింకప్ చేయాలి. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. బ్యాక్ బోన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఉపాధి రంగానికి వెన్నుముక్క లాంటిది. గ్రాడ్యువల్ రికవరీ, మెల్లమెల్లగా మనం వృద్ధిగా రికవరీ అవుతున్నాం. క్యాపెక్స్ డ్రివెన్ గ్రోత్, ఓకే, క్యాపెక్స్ అనేది డ్రైవ్ చేస్తుంది అభివృద్ధిని. అండ్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ జాబ్, అత్యధికంగా ఆ యొక్క పెట్టుబడుల్ని మరియు ఉద్యోగాన్ని ఆకర్షిస్తుంది. కొంచెం దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో ఆల్రెడీ టెస్ట్ సిరీస్లో భాగంగా రాసిన వాళ్ళు నాట్ ఎ ప్రాబ్లం. సో మీరు కొంచెం దీనికి సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ అది ఇస్తున్నాను. అండ్ ఒకవేళ మీకు ఇది తెలియకపోతే కొంచెం దీన్ని వెయిట్ చేయండి. ఐ విల్ జస్ట్ ఆన్సర్ ఇట్. ఆన్సర్ చేయండి అమ్మా. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ కొంచెం మీకు ఇది మ్యానుఫ్యాక్చరింగ్, మేబీ ఇక్కడ మీకు కొంచెం బ్లర్గా ఉండొచ్చు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్, ఇది వచ్చేసరికి కన్స్ట్రక్షన్, సెకండ్ వన్ వచ్చేసి ఇది వచ్చేసరికి నిర్మాణం, కన్స్ట్రక్షన్. తయారీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్. ఎంఎస్ఎంఈస్, పిఎల్ఐ, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఓకే, ఆన్సర్ చేయండి అమ్మా. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఏనా? ఓకే, ద రైట్ ఆన్సర్ ఇస్ 1B అంటున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, గ్రాడ్యువల్ రికవరీ, ఎస్, ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎస్, ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిందే. ఏదైతే మనం చెప్పుకున్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగం అనేది ఏదైతే ఉందో, మన భారతదేశం తయారీ రంగం అనేది కోవిడ్-19 తర్వాత రికవరీ అవుతుంది. కోవిడ్ వల్ల అత్యధికంగా ఒడిదుడుకులకి లోనైంది, హెచ్చు తగ్గులకి లోనైంది. ఎక్కువగా మనకి ఫ్లక్చువేట్ అయిన సెక్టార్ ఏదన్నా ఉందంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారే. అండ్ డ్యూరింగ్ రెసిషన్, ఇంకోసారి చాలా తెలివిగా అప్లికేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నాడమ్మా. సో ఇంకోసారి క్వశ్చన్ ఏమడుతాడు తెలుసా? అప్లికేటెడ్గా క్వశ్చన్ ఏమడుతాడు తెలుసా? డ్యూరింగ్ రెసిషన్ సమయంలో, ఓకే, తిరోగమన అని కూడా అడుగుతాడు. తిరోగమన సమయంలో ఆర్ మాంద్యం పరిస్థితిలో, ఓకేనమ్మా, మాంద్యం అనేది ఏదైతుందో మాంద్యం పరిస్థితిలో ఆర్ డౌన్ఫాల్, ఎకనామిక్ డౌన్ఫాల్ సమయంలో ఎక్కువగా ఏ సెక్టార్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, వొలటైల్కి గురవుతుంది, ఒడిదుడుకులకి లోనవుతుంది? అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఎక్కువగా ఒడిదుడుకులకి లోనవుతుందా? లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తయారీ రంగానికి ఎక్కువగా ఒడిదుడుకులకు లోనవుతుందా? సర్వీస్ సెక్టార్ అనేది ఏదైతే ఎక్కువగా ఒడిదుడుకులకు లోనవుతుందా? లేదంటే కన్స్ట్రక్షన్ సెక్టార్ అనేది ఎక్కువగా, నిర్మాణ రంగం అనేది ఎక్కువగా ఒడిదుడుకులకు లోనవుతుందా? అంటే అప్లికేటెడ్ క్వశ్చన్స్ అనేది కూడా ఇలా అడిగే ఛాన్సెస్ ఉంది. ఇది ఒక రకంగా చెప్పంటే సప్లిమెంటరీ క్వశ్చన్ అమ్మా. 2 క్వశ్చన్స్ సప్లిమెంటరీ. ఇలా కూడా మనము చెప్పే కదా, అప్పటికప్పుడు మనం క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేసుకోవచ్చు. దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఆన్సర్ ఏంటి తెలుసా? మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగం. ఎందుకంటే మనము ఏదైనా రెసిషన్ టైంలో చూసుకుంటే అగ్రికల్చర్ మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఎందుకు? వ్యవసాయం అనేది ఇంపాక్ట్ అయ్యేది కేవలం ఏదైతే మాన్సూన్స్ వల్ల, ఋతుపవనాల వల్లనే అది ఇంపాక్ట్ అవుతుంది. అండ్ గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏదైతే విధానాల వల్ల ఇంపాక్ట్ అవుతుంది. ఆ యొక్క క్రెడిట్ సిస్టమ్ ఏదైతే పరపతికి సంబంధించిన విధానాల వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది. ఓకేనా? గవర్నమెంట్ యొక్క ఈ ఎక్స్పెండిచర్ని బట్టి మనకి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది, కానీ జనరల్గా కోవిడ్ వల్ల కానీ లేకపోతే రెసిషన్ వల్ల కాదు. అండ్ సర్వీస్ సెక్టార్ అనేది చూసుకుంటే ఇది మనకి అందరికీ తెలిసిందే, ఇది నాన్ వాలటైల్ ఇన్ నేచర్. ఓకేనా? వాలటాలిటీ అనేది ఇంటాంజిబుల్గా ఉంటుంది. సో ఇంటాంజిబుల్ ఇన్ నేచర్ కాబట్టి ఆబ్వియస్లీ ఆల్టర్నేటివ్స్ ఉండవు మనకి. పని మనిషిని మనం మానేలేము, క్రెడిట్ ఏమంటారు మనం చెప్పుకున్న ఆ యొక్క పాలవాలని మనం మానేయలేము. ఎడ్యుకేషన్ అనేది మనకి ఇంపార్టెంట్, ఆల్టర్నేటివ్ అనేది ఉండదు. విద్యుత్కి మనకి ఆల్టర్నేటివ్ అనేది ఉండదు యూటిలిటీస్ పరంగా చూసుకుంటే. సో ఆబ్వియస్లీ మనకి ఏంటంటే ప్రత్యామ్నాయం అనేది ఉండదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అవి లేకుండా మనం ఉండలేమన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నాన్ టాంజిబుల్ గుడ్స్. సో ఆబ్వియస్లీ సర్వీస్ సెక్టర్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. రీఛార్జ్లు కానీ, కమ్యూనికేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, సో ఇలాంటి గవర్నెన్స్ కానీ, ఓకేనా, రెస్టారెంట్స్, ఇవి పెద్దగా ఇంపాక్ట్ అనేది ఉండకపోవచ్చు. ఓకేనా? సర్వీస్, ట్రేడ్, వ్యాపారం అంతా కూడా. ఈవెన్ కన్స్ట్రక్షన్ కూడా. సో కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇది కూడా సీజనల్గా ఉంటుంది కానీ, అండ్ గవర్నమెంట్కి సంబంధించిన క్యాపెక్స్ ఏదైతుందో దాని మీద ఉంటుంది కానీ, ఈ ఎకనామిక్ డౌన్ టౌన్ ఏదైతుందో రెసిషన్ వల్ల కాదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆబ్వియస్లీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏదైతుందో గ్రాడ్యువల్గా, ఒకప్పుడు మనకి దెబ్బతిన్నది కాబట్టి గ్రాడ్యువల్గా ఇది రికవరీ అవుతుంది. ఓకేనా? మెల్లమెల్లగా పురోగమనం చెందుతుంది. ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతుందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పురోగమనం చెందుతుంది. కోవిడ్-19 తర్వాత పురోగమనం చెందుతుంది. ఎందుకు? ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనేది ఏదైతుందో, ఓకేనా, 14 రంగాలకి ప్రభుత్వం వచ్చేసి ప్రోత్సాహకాలను అందిస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆబ్వియస్లీ 1B ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 2C. సో కన్స్ట్రక్షన్ వచ్చేసి క్యాపెక్స్ డ్రివెన్ గ్రోత్, అంతే కదా. నీకు ఫారినర్స్ వచ్చేసి, విదేశీయులు వచ్చేసి ఆబ్వియస్లీ
ఆ క్యాపెక్స్ డ్రివెన్ గ్రోతే కదా ఎక్కువగా మనకి, విదేశీయులు కాదు, ఎక్కువగా మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ చేస్తేనే మనకి ఆ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఏదైతుందో కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేది మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఆ హైవేలు అయినా సరే, సీ పోర్ట్స్ అయినా సరే, లాజిస్టిక్ పార్క్స్ అయినా సరే, ఇండస్ట్రీస్ అయినా సరే, అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కదా ఉండేది అంతా కూడా చూసుకుంటే. ఇండస్ట్రియల్ పార్క్స్ అయినా సరే, ఇండస్ట్రియల్ కారిడార్స్ అయినా సరే, అవన్నీ కూడా క్యాపెక్స్ డ్రివెన్ గ్రోత్. సో ఎంత ఎక్కువగా నువ్వు మూలధనం అనేది వ్యయం చేస్తే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది అంత యాక్టివ్గా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకుని. తర్వాత వచ్చేసి ఎంఎస్ఎంఈస్. ఆబ్వియస్లీ 3A అనేది ఏదైతే ఎంఎస్ఎంఈస్ అంటే ఏంది? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది ఏదైతుందో, సో ఆబ్వియస్లీ ఇక్కడ మనం క్లోజ్గా ఫోకస్ చేస్తే బ్యాక్ బోన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇందాకే మీకు చెప్పాను, మన భారతదేశానికి వెన్నెముక లాంటిది. ఫస్ట్ అదే కదా బిట్ డిస్కస్ చేసింది. సో కొంచెం మనకి హింట్ వచ్చింది చూసారా, మన భారతదేశ ఏదైతే మనం చెప్పుకున్నామో ఉద్యోగ రంగానికి వెన్నెముక లాంటిది ఏందమ్మా? ఎంఎస్ఎంఈసే. అత్యధికంగా ఉపాధి ఉద్యోగ పొందుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే కదా ఎక్కువగా. అధిక శాతంలో చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ మనకి ఉద్యోగాలు కూడా ఎక్కువ ఉంటాయి. పెట్టుబడులు తక్కువ ఉండొచ్చేమో నెంబర్ పరంగా, సంఖ్యాపరంగా పెట్టుబడులు తక్కువనే ఉండొచ్చు, కానీ మనకి ఎంప్లాయ్మెంట్ అనేది హైయెస్ట్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనేది ఏదైతుందో అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ జాబ్. అంతే కదా, ఎవరైనా సరే ఇన్పుట్ కాస్ట్ తగ్గించాలనుకుంటారు, ఉత్పాదక వ్యయాలు రా మెటీరియల్ కాస్ట్ తగ్గించాలనుకుంటారు. ప్రభుత్వం ఏదన్నా ఆ యొక్క ప్రొడక్షన్ సబ్సిడీస్ ఇస్తుందేమో, లేకపోతే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తుందేమో, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు. పాలసీ ఇండస్ట్రీస్కి అనుకూలంగా వాళ్ళు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారేమో. అలా మనకి సబ్సిడీస్ ఇస్తే, ఇన్సెంటివ్స్ ఇస్తే మనం ఆ దేశంలోకి వచ్చి మనం ఎక్కువగా పెట్టుబడి పెడదాము. ఓకే, రాయితీలు ఇస్తే భూమి కానీ, లేకపోతే విద్యుత్ కానీ, లేకపోతే ఏదైనా మనం చెప్పుకున్న ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ కానీ, ఇంపోర్ట్ సబ్సిడీస్ కానీ, మూలధన సబ్సిడీస్ కానీ, క్రెడిట్ సబ్సిడీస్ కానీ, ఓకేనా, పరపతి సబ్సిడీలు కానీ, అదే వడ్డీ రేట్లు విషయంలో కూడా సబ్సిడీస్ ఇవ్వడము, ఇలాంటివి ఉంటే ఆటోమేటిక్ విదేశీయులు అట్రాక్ట్ చేస్తుంటారు అనమాట. విదేశీయులు మన భారతదేశానికి పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అని చూపిస్తారు, ఆకర్షితానికి లోన్ అవుతారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇలా మనకి ఒకే బిట్లో రెండు రకాలుగా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంటర్లింక్ చేసుకోవాలమ్మా. వీ హ్యావ్ టు ఇంటర్లింక్ ద కాన్సెప్ట్. యాజ్ పర్ ద సర్వే ఎంఎస్ఎంఈస్ కంట్రిబ్యూట్ అప్రాక్సిమేట్లీ. సర్వే ప్రకారం ఎంఎస్ఎంఈ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు సుమారు ఎంత మేరకు కంట్రిబ్యూట్ చేస్తాయి, దోహదం చేస్తాయి? ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇంతకుముందు అన్నాను కదా, లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి, అత్యధికంగా మనకు ఉపాధి పొందుతుంది అని చెప్పేసి, ఎక్కువగా ఏదైతే ఉందో ఉద్యోగాలు కలిగి ఉన్నది. కానీ ఉత్పత్తులు ఎంత భాగం అనేది ఉంది? జీడిపిలో 50%, తయారీ ఉత్పత్తులు మనకి చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో 35%, ఎగుమతులు 20%, తయారీ ఉత్పత్తులు 40%. కొంచెం ఆన్సర్ చేయండి. ఎస్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిట్. ఇవి కొంచెం ఎంఎస్ఎంఈస్ గురించి మీరు కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టాలమ్మా. పర్టికులర్లీ తెలుగు రాష్ట్రాల్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఇద్దరికీ ఉంది కాబట్టి, పర్టికులర్లీ నేషనల్ ఇన్కమ్ నుంచి ఈ మధ్య కాలంలో ఎంఎస్ఎంఈస్ మీద కూడా ఉద్యమ్ పోర్టలు, ఛాంపియన్స్ పోర్టలు, ఈ శ్రమ్ పోర్టలు, సో ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ అనేది ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. క్యాపిటల్ లింక్డ్ ఇన్సెంటివ్ సబ్సిడీ స్కీమ్స్ కానీ, ఓకేనా, క్రెడిట్ లింక్డ్ ఇన్సెంటివ్ సబ్సిడీ స్కీమ్స్ కానీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎంఎస్ఎంఈస్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఎందుకంటే వాటి మీదనే ఈ మధ్య ట్రెండీగా క్వశ్చన్స్ అనేది ఉన్నాయి. సో కొంచెం వీటిని ఆన్సర్ చేయండి. ఎస్, వీడియో అనేది లాస్ట్ వరకు చూడమ్మా. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ 5000 MCQs లైవ్, 5000 MCQs ఏదైతే ఉన్నాయో వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నామా, చాప్టర్ వైజ్ వీడియో ఎక్స్ప్లెనేషన్. ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ వీడియో ఎక్స్ప్లెనేషన్. టీజీపీఎస్సీ వాళ్ళకి, ఏపీపీఎస్సీ వాళ్ళకి, ఓన్లీ ఇండియన్ ఎకానమీ, నాన్ రిపీటెడ్ కాన్సెప్ట్స్. 5000 MCQs ఒక బిట్టు వచ్చిందంటే ఇంకొక బిట్కి సంబంధం ఉండదు. నాన్ రిపీటెడ్ కాన్సెప్ట్స్. క్వశ్చన్ పేపర్, ప్రస్తుత క్వశ్చన్ పేపర్ ఏదైతుందో దానికి ట్రెండ్కి తగ్గట్టుగా ట్రయల్ బ్లేజర్స్ టెస్ట్ సిరీస్ అంటాం. అంటే ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి టెస్ట్ సిరీస్ మనం చూస్తూనే ఉన్నాం. బయట మార్కెట్లో టెస్ట్ సిరీస్లు ఏ విధంగా ఉన్నాయనేది, కొన్ని ఏఐ బేస్డ్గా ఉన్నాయి, కొన్ని కంటెంట్ బేస్డ్గా ఉన్నాయి. బట్ వీటిని నా 10 ఏళ్ళ అనుభవంతో, మ్యాక్సిమం నాకున్న నాలెడ్జ్తో క్వశ్చన్ పేపర్ టెన్స్తో చేస్తున్నామా. సో March 28th స్టార్ట్ అవుతుంది. శ్రీరామనవమి సందర్భంగా మీకు ఆఫర్స్ కూడా ఉంటాయి. సో ఆఫర్స్ రోజున ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. వారానికి 3 సార్లు లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. సో యాజ్ పర్ ద సర్వే ఎంఎస్ఎంఈస్ కంట్రిబ్యూట్ అప్రాక్సిమేట్లీ. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి 35% ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్స్. తయారీ ఉత్పత్తులు 35% అమ్మ.
సో మీరు చేయాల్సింది ఏంటంటే అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ కూడా రిపీట్ అవుతుంది కాబట్టి మిగతా నేను చెప్పట్లేదు. మీరు సార్ మేము ఏ విధంగా ఎంఎస్ఎంఈస్ నుంచి మేము ఎక్కువగా దేని మీద మేము ఎక్కువ ఫోకస్ చేయాలంటే ఏం లేదమ్మా, జనరల్గా మనందరికీ తెలిసిందే తయారీ రంగం అనేది ఏదైతే ఉందో, ఓకేనమ్మా, ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో, ఆ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా కీ రోల్ ప్లే చేసేది, ఇందులో సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసేది ఎంఎస్ఎంఈస్. ఈ ఎంఎస్ఎంఈస్ అనేది టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్స్పోర్ట్స్ అనేది, ఎగుమతులు అనేది ఏం చదవాలో చెప్తున్నాను, ఎంత శాతం ఎగుమతులు చేస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ 40-45% ఎగుమతులు ఎంఎస్ఎంఈస్ నుంచి ఉన్నాయి. ఓకేనా, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇలా లెదర్ కానీ, లేకపోతే మనం చెప్పుకునే డ్యూరబుల్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఫార్మసిటీలు కానీ, ఇలా చూసుకుంటూ పోతే ఎక్స్పోర్ట్స్ అనేది ఎంత శాతం ఉన్నాయి. అండ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో ఎంఎస్ఎంఈ యొక్క వాటా అనేది ఎంత, అవుట్పుట్లో ఎంఎస్ఎంఈ షేర్ అనేది ఎంత, అవుట్పుట్ అనేది ఎంత, మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంఎస్ఎంఈ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది షేర్ అనేది ఎంత ఉంది, మొత్తం ఎంఎస్ఎంఈలో ఎగుమతులు, ఎంఎస్ఎంఈకి సంబంధించిన అవుట్పుట్ ఉత్పత్తి, ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ అనేది ఏదైతే ఉందో మొత్తం ఎంప్లాయ్మెంట్ షేరు ఎంత ఉందనే దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ వన్. వీటి మీదనే ఎక్కువగా ఫోకస్ చేయండి, ఎందుకంటే రిపీటెడ్గా వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి రిపీటెడ్గా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. స్థూల దేశీయ ఉత్పత్తిలో 50% అసలు ఇండస్ట్రియల్ సెక్టారే లేదు. ఇండస్ట్రియల్ సెక్టార్ ఎంతమ్మా, మొత్తం భారతదేశ జీవీలో 28% కదా. అసలు ఇది అవుట్ రైట్గా ఎలిమినేషన్. సో జనరల్గా మీరు గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్, గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతుంటే ఫస్ట్ వన్ కూడా మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. తయారీ ఉత్పత్తులు 10% ఉండదు, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది షేర్ అనేది ఈ మధ్య కాలంలో మ్యానుఫ్యాక్చరింగ్ తన యొక్క వాటా అనేది పెంచుకుంటూ పోతుంది. మోర్ దాన్ 50% ఉంది. ఓకేనమ్మా, తయారీ ఉత్పత్తులు 35% వరకు ఉంది. సో ఎగుమతుల్లో చూసుకుంటే మోర్ దాన్ 40%. ఇందాక చెప్పే ఎగుమతుల్లో 40-45% వచ్చేసి మనకి ఇది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి బేసిక్ ఫండమెంటల్స్ డాటా రిలేటెడ్ ఎంఎస్ఎంఈస్ అనేది కొంచెం డైనమిక్గా ఉంటాయి, ట్రెండింగ్గా ఉంటాయి. అవి మీటి మెమరైజ్ చేసుకోండి, రిపీట్ చేసుకోండి, రివైజ్ చేసుకోండి. అవసరమైతే వీటి మీద బిట్స్ అనేది ఎక్కువ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుందమ్మా. అలా అని చెప్పేసి 1%, 2% మార్పు అనేది అవసరం లేదు. ఎక్కువ ఉత్పత్తి, ఎగుమతులు, ఎంప్లాయ్మెంటు ఏదైతే ఉందో అండ్ తయారీ ఏదైతే ఉందో దాని మీదనే మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. చాలా, అంతకుమించి మనకి ఎక్కువగా బిట్స్ పడే అవకాశం అనేది లేదు. ఒకవేళ అలా పడినా కానీ, పడితే ఏంటి సార్ అంటే ఐ బెట్ మీరు కాదు కదా టాపర్స్ కూడా దాన్ని ఆన్సర్ చేయాలి, ఎకానమీలో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు కూడా దాన్ని ఆన్సర్ చేయాలి. ఓకేనా, అంత వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి అది గుర్తుండదు కూడా. సో ఉన్న దాంట్లోనే మనము ఆన్సర్ చేయాలని అనుకుంటారు కానీ లిమిటెడ్ నాలెడ్జ్తోని. సో దీన్ని ఆన్సర్ చేయండి అమ్మా. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. వై ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ కన్సిడర్డ్ క్లోజ్లీ లింక్డ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్? తయారీ రంగం వృద్ధి మౌలిక సదుపాయాల పెట్టుబడిలో సన్నిహితంగా సంబంధం కలిగి ఉంటుంది అని ఎందుకు అంటారు? ఇది కొంచెం కట్ అయిందమ్మా. పిఎల్ఐ స్కీమ్స్ ఆర్ ఓన్లీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పిఎల్ఐ పథకాలు కేవలం మౌలిక సదుపాయాలకి మాత్రమే, సదుపాయాలకు మాత్రమే. ఇది డి అనేది ఏదైతుందో డి. ఆన్సర్ చేయండి. కన్స్ట్రక్షన్ డ్రైవ్స్ డిమాండ్ ఫర్ ఇండస్ట్రియల్ క్యాపిటల్ గుడ్స్. నిర్మాణ రంగం పారిశ్రామిక మూలధన వస్తువులకి డిమాండ్ని పెంచుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ ఫారెన్ ఫండ్స్ ఆటోమేటికలీ. ఎంఎస్ఎంఈస్ డామినేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై. ఆన్సర్ చేయమ్మా. పిఎల్ఐ స్కీమ్స్ ఆర్ ఓన్లీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పిఎల్ఐ పథకాలు కేవలం మౌలిక సదుపాయాలకు మాత్రమే సంబంధించింది. ఆన్సర్ చేయండి. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసిందమ్మా కన్స్ట్రక్షన్ డ్రైవ్స్ డిమాండ్ ఫర్ ఇండస్ట్రియల్ క్యాపిటల్ గుడ్స్.
నిర్మాణ రంగం అనేది ఏదైతే ఉందో, ఎందుకు క్లోజ్లీ లింక్డ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే, ఏదైతే మనం చెప్పుకున్న నిర్మాణ రంగం అనేది ఏదైతే ఉందమ్మా, ఆ నిర్మాణ రంగం అనేది ఓకేనమ్మా పారిశ్రామిక మూలధన వస్తువులకి ఏదైతే ఉందో డిమాండ్ని పెంచుతుంది, అంతే కదా. నీకు ఎక్కువగా మనకి లాజిస్టిక్ పార్క్స్ అనేది ఉంటేనే, ఎక్కువగా మనకి హైవేలు ఉంటేనే, ఎక్కువగా మనకి రైల్వే డెడికేటెడ్ ఫరైట్ కారిడార్స్ అనేది ఉంటేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏదైతుంది, అంతే కదా మనకి చెప్పుకున్నది. కన్స్ట్రక్షన్ డ్రైవ్స్ డిమాండ్ ఫర్ ఇండస్ట్రియల్ క్యాపిటల్ గుడ్స్. ఆ విదేశీయులు ఎవరైతున్నారో, ఫారెన్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎవరైతున్నారో, విదేశీ పెట్టుబడిదారులు ఎవరైతున్నారో మన ఇండియాకి వచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళ మెషిన్లు కానీ, వాళ్ళ టెక్నాలజీ కానీ, వాళ్ళ విజ్ఞానాన్ని కానీ, ఓకేనా, వాళ్ళ సాంకేతికత అనేది మన భారతదేశంలోకి తీసుకొస్తారు. ఇలా మనకి ఇండస్ట్రియల్ పార్క్స్ అని చెప్పేసి, ఇండస్ట్రియల్ సిటీలు అని చెప్పేసి, ఇండస్ట్రియల్ కారిడార్స్ అని చెప్పేసి, యూనో విసిఐసి కారిడార్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, సిబిఐసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఇలాంటి కారిడార్స్ లాంటివి ఏదైతే ఉన్నాయో ఓకేనా, అండ్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. సో ఇలాంటి కొన్ని నోట్స్ లాంటివి ఏర్పాటు చేయడం, అంటే అంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది ఎంత హైగా ఉంటే, ఓకే, ఎంత క్యాపెక్స్ అనేది ఎంత ఎక్కువగా, మూలధన పెట్టుబడులు ఎంత ఎక్కువగా ఉంటే క్యాపిటల్ గుడ్స్ అనేది ఏదైతుందో, అంటే విదేశీయులు ఎవరైతున్నారో ఆ యొక్క ఇండస్ట్రియల్ క్యాపిటల్ గుడ్స్కి అంత డిమాండ్ అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రొడక్షన్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఉత్పత్తి అనేది మనకి హెచ్చు ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనమ్మా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్స్ ఫారెన్ ఫండ్స్, ఆటోమేటికలీ అట్రాక్ట్ అనేది అవ్వవు, ఓకేనా. ఆటోమేటిక్గా చెప్పు, గవర్నమెంట్ పాలసీస్ అనేది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎంఎస్ఎంఈస్ డామినేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై. ఎంఎస్ఎంఈస్ డామినేట్ చేయట్లేదమ్మా, లార్జ్ ఇండస్ట్రీస్, క్యాపిటల్ గుడ్ ఇండస్ట్రీస్ డామినేట్ చేస్తున్నాయి. మెగా ఇండస్ట్రీస్ ఏదైతే క్యాపిటల్ గుడ్ ఇండస్ట్రీస్ ఏదైతే అవి మాత్రమే డామినేట్ చేస్తాయి. పిఎల్ఐ స్కీమ్స్ ఆర్ ఓన్లీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. పిఎల్ఐ స్కీమ్స్ అనేది మనందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. పిఎల్ఐ స్కీమ్స్ అనేది దేనికి సంబంధించిందమ్మా, మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతుందో తయారీ రంగానికి మాత్రమే అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ ఏదైతుందో వాటిని ఎంకరేజ్ చేయడం కోసం మాత్రమే పిఎల్ఐ స్కీమ్. సో కొంచెం మీకు కామన్ సెన్స్ ఆర్ ఇది ఉంటే ఈజీగా మనకి నాలెడ్జ్ అనేది ఉంటే దీన్ని మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చమ్మా. సో నెక్స్ట్ దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు ద ఎకనామిక్ సర్వే 2025-2026 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఎకనామిక్ సర్వే 2025-2026కి సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి. ద ఇండస్ట్రియల్ సెక్టార్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ టు ఇండియాస్ జీవీఏ. పారిశ్రామిక రంగం, సేవా రంగం తర్వాత భారతదేశ జీవీఏలో రెండవ అతిపెద్ద భాగస్వామిగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్స్ ఫర్ అప్రాక్సిమేట్లీ 18% ఆఫ్ ఇండియా జీవీఏ ఇన్ 2026. తయారీ రంగం అనేది ఏదైతే 2026లో భారతదేశం జీవీలో సుమారు 18% కలిగి ఉంది. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీస్ కాన్స్టిట్యూట్ ద లార్జెస్ట్ షేర్ విత్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టర్. సో విద్యుత్, వాయువు, నీటి సరఫరా మరియు ఇతర యూటిలిటీలు పారిశ్రామిక రంగంలో అతిపెద్ద వాటాను కలిగి ఉన్నాయి. వెరీ సింపుల్ క్వశ్చన్, కొంచెం ఏమంటారు అప్లికేటెడ్ క్వశ్చన్. మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు, మీడియం లెవెల్ క్వశ్చన్ అనొచ్చు. పూర్తి అవగాహన ఉండాలమ్మా, దీని మీద పూర్తి అవగాహన ఉంటేనే సబ్జెక్ట్ మీద, ఉపరంగాల మీద క్లారిటీ ఉంటేనే దీన్ని ఆన్సర్ చేయగలుగుతాము. వెరీ 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 సింపుల్, వెరీ 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 ఈజీ. ఆన్సర్ చేయండి. ఎస్, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? సో ద ఇండస్ట్రియల్ సెక్టార్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కంట్రిబ్యూటర్, అంతే కదా, కరెక్టా కదా? ఎస్, సర్వీస్ సెక్టార్ ఏదైతుందో ఆఫ్టర్ సర్వీసెస్ అన్నాడు. సర్వీసెస్ ఎంత? 55 పాయింట్ సంథింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టార్ కదా, దాదాపు మనకి 28% వచ్చేసి మనకి ఏదైతే ఉందో ఇదే ఉంది కదా, ఆల్మోస్ట్ 28% చేంజ్ అనేది. సో సెకండ్ అనేది, థర్డ్ వన్ వచ్చేసి మనకి 18% అగ్రికల్చర్ సెక్టార్, మొత్తం జీవీఏలో వాటా. సో ఇదంతా మన అందరికీ తెలిసింది. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండోది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్స్ ఫర్ అప్రాక్సిమేట్లీ 18% ఆఫ్ ఇండియాస్ జీవీ అన్నాడు. సో ఇది కరెక్టా కాదా? మరి తయారీ రంగం వచ్చేసి మన భారతదేశంలో జీవీఏ వాటా ఎంత? మీకు చాలా సందర్భాల్లో కూడా మీకు ఒకానొక సందర్భంలో కూడా చెప్పాను, ఏమని, రెగ్యులర్ క్లాసెస్లో చెప్తుంటాను. మొత్తం మన టోటల్ జీవీఏలో వ్యవసాయ రంగం వాటా ఏదైతే మనం చెప్పుకున్న ప్రైమరీ సెక్టార్ ఆర్ అగ్రికల్చర్ సెక్టార్ యొక్క షేర్ అనేది ఓవరాల్గా 80% ఉంది. ఇంతే వాటా అనేది, ఇంతే షేర్ అనేది ఇండస్ట్రియల్ కాదమ్మా,
మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏదైతుందో తయారీ రంగం వాటా కూడా ఇంతే ఉంటుంది. ఎందుకు? ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఏదైతుందో, పారిశ్రామిక రంగం అనేది ఏదైతే 3 ఉంటాయి ఉపరంగాలు, తెలుసు కదా. ఒకటి తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్, రెండోది వచ్చేసి కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగము, ఇంతకుముందు మీకు చెప్పిన గ్యాస్ వాటర్ సప్లై అదర్ యూటిలిటీస్ ఏదైతుందో వాయువులు ఇవి ఉంటాయి. ఈ మూడిట్లో అందులో 18% వాటా అనేది అవుతుంది. అంటే మొత్తం టోటల్ జీవీఏలో మ్యానుఫ్యాక్చరింగ్ 18 ఉంటుందమ్మా. సో 18% షేర్ అనేది మీరు ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో అయినా సరే. సో అగ్రికల్చర్ సెక్టార్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు వాటా వచ్చేసి 18%. అండ్ ఏదైతే మనం చెప్పుకున్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వచ్చేసి 18%. మరి ఇండస్ట్రియల్ సెక్టార్ షేర్ అనేది ఎంత ఉంటుంది సార్ అంటే 28% ఉంటుంది. ఎంత ఉంటుంది? 28%. ఓకేనమ్మా. 28% అనేది మన యొక్క వాటా అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆబ్వియస్లీ ఇది కూడా కరెక్టే. టోటల్ ఇండియాస్ జీవీఏలో 18% వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఓకే, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఇందాక చెప్పాను అగ్రికల్చర్ ఇంత చెప్పాను, ఇండస్ట్రియల్ సెక్టర్ ఇంత చెప్పాను. ఆ 28లో మనకి ఆల్మోస్ట్ 10% వచ్చేసి కన్స్ట్రక్షను అండ్ అదర్ యూటిలిటీస్ ఉంటుంది. ఓకేనా, వాటర్ సప్లై గ్యాస్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇది. సో ఎలక్ట్రిసిటీ గ్యాస్ వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీస్ కన్స్టిట్యూట్ లార్జెస్ట్ షేర్ విత్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టర్. తప్పు కదా. ఆబ్వియస్లీ ఇది కరెక్ట్ అయినప్పుడు ఇది తప్పు, ఇది ఆటోమేటిక్ ఇది కరెక్ట్ అయింది. ఆబ్వియస్లీ 18 ఇంటూ 2 ఎంత 36 కదా. ఆబ్వియస్లీ 28 ఉంది ఇక్కడ. సో 28లో మెజారిటీ షేర్ వచ్చేసి 18% మనకి ఇది ఉన్నప్పుడు 10% ఏది ఉంటుంది? ఆబ్వియస్లీ గ్యాస్ వాటర్ సప్లై ఉంటుంది. ఆబ్వియస్లీ ఇది తప్పు. సో 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, 1 మరియు 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. కొంచెం మనకి వాటి మీద ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి, కొంచెం చూసుకోండి. గ్రోత్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ క్లోజ్లీ లింక్డ్ విత్ అన్నాడు. గ్రోత్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ క్లోజ్లీ లింక్డ్ విత్ అన్నాడమ్మా. తయారీ రంగం వృద్ధి దేనితో సన్నిహిత సంబంధం అనేది కలిగి ఉంటుందని చెప్పేసి అని అడిగాడు. వ్యవసాయ ఉత్పత్తి, మౌలిక సదుపాయాల పెట్టుబడులు, చమురు దిగుమతులు, జనాభా వృద్ధి. ఐ థింక్ ఇట్స్ వెరీ ఈజీ వన్. గ్రోత్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇందాక మనం ప్రీవియస్ బిట్లోనే మనం చెప్పుకున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ని డ్రైవ్ చేయాలంటే, గ్రోత్ ఉండాలి అంటే ఆబ్వియస్లీ ఎక్కువగా పెట్టుబడులు ఉండాలమ్మా, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు ఉండాలి. ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. చెప్పే కదా, సింపుల్ క్వశ్చన్స్ ఉండాలి కానీ ఆలోచించదగ్గే విధంగా ఉండాలి. బ్లైండ్గా ఉండకూడదు, డాటా రిలేటెడ్గా ఉండకూడదు, డాటాని బేస్ చేసుకుని ఉండాలి, డాటా ఆధారితంగా ఉండాలన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ సింపుల్. సో ఆబ్వియస్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్ సెక్టార్స్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ క్యాపెక్స్ డ్రివెన్ గ్రోత్? కింది ఉపరంగాల్లో ఏది మూలధన వ్యయం ఆధారిత వృద్ధి? మూలధన వ్యయ ఆధారిత క్యాపెక్స్ డ్రివెన్ గ్రోత్గా వర్ణించబడడం జరిగింది. ఎంఎస్ఎంఈస్, నిర్మాణ రంగం, ఎలక్ట్రానిక్స్ రంగం, ఔషధ రంగం. ఇది కూడా కొంచెం దీని రిలేటెడ్ ఉంది. క్యాపెక్స్ అనగానే మీ బ్రెయిన్లో ఇవన్నీ కూడా కొత్త కొత్త టర్మ్స్ అమ్మా మీకు. ఏది గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్కి, గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్కి ఇట్ ఈస్ వెరీ న్యూ. యూపీఎస్సీ వాళ్ళకి చాలా ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంటాయి ఆ టర్మ్స్ అన్ని కూడా, ఎందుకంటే వాళ్ళదంతా కూడా ఆ లెవెల్లో ఆ కాన్సెప్ట్స్లో వాళ్ళకి ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి. వాళ్ళకి 6 పిల్లర్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళకి సపరేట్గా ఒక టాపిక్ అనేది ఉంటుంది, సపరేట్ చాప్టర్ అనమాట ప్రిలిమ్స్లో. సో వాళ్ళకి ఇవన్నీ కూడా ఈజీగా దాన్ని ఆన్సర్ చేయగలుగుతారు. కానీ మనలాంటి ఏదైతే స్టేట్ పిఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్లో మనం వాళ్ళతో పోటీ పడాలంటే ఈ కొత్త టర్మ్స్ అనేది తెలుసుకోవాలి, అందులో ఉన్న కాన్సెప్ట్స్ అనేది తెలుసుకోవాలి, అందులో ఉన్న అనాలిసిస్ అనేది కూడా చేయాలి. కొత్తగా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి. బట్ స్టిల్ మీరు ఇలా చదువుతూ, మీరు ఇలా అటెంప్ట్ చేస్తూ, మీరు ఇలా ముందుకు ఇలా అటెంప్ట్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మనం కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. నూతనంగా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఇది కాకుండా ఇంకా టెస్టులు రాస్తుంటాం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మనకి పెరుగుతుంటాయి. సరే, ఇవన్నీ కూడా చేయడం వల్ల, ఇవన్నీ ప్రిపేర్ అవ్వడం వల్ల మాకు ఏంటి సార్ లాభం అంటే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎగ్జామ్లో మిగతా వాళ్ళతో పోలిస్తే, మీ యొక్క కో ఆస్పిరెంట్స్, కో కాంపిటీటర్స్తో పోలిస్తే ఖచ్చితంగా ఒక అట్లీస్ట్ ఒక 10 to 15% ఎడ్జ్ అన్న ఉంటుంది. సీనియర్స్ పర్టికులర్లీ వాళ్ళతో కంపారిజన్ చేస్తే ఎడ్జ్ అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఆబ్వియస్లీ కన్స్ట్రక్షన్ అనేది ఏదైతుందో, సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సబ్ సెక్టర్ డిస్క్రైబ్డ్ యాజ్ క్యాపెక్స్ డ్రివెన్ గ్రోత్? మూలధన వ్యయం ఆధారిత వృద్ధి అనేది ఎంఎస్ఎంఈస్ కాదమ్మా, మూలధన వ్యయం అనేది. ఎందుకంటే క్యాపెక్స్ అంటేనే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అందులో మేజర్ రోల్ ప్లే చేసేది కన్స్ట్రక్షన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నిర్మాణ రంగం ఆబ్వియస్లీ కన్స్ట్రక్షన్.
ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ రిగార్డింగ్ ద సర్వే? ఎకనామిక్ సర్వే కింది ప్రకటనలో ఏది సరైనది? పిఎల్ఐ స్కీమ్స్ ఫోకస్ ఓన్లీ ఆన్ డొమెస్టిక్ మార్కెట్ కన్సంప్షన్. MSMEs account for 30% of the GDP. Construction growth drives demand for manufacturing, machinery and industrial capital goods. నిర్మాణ రంగం వృద్ధి యంత్రాలు మరియు పారిశ్రామిక మూలధన వస్తువుల డిమాండ్ని పెంచుతుంది. కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయండి అమ్మా. సో మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, మోకో ఆస్పిరెంట్స్, మీ గ్రూప్స్, వాట్సాప్, టెలిగ్రామ్ ఏదైనా ఉంటే ఈ లింక్స్ అనేది షేర్ చేయండి అమ్మా. ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడతాయి సీరియస్ ఆస్పిరెంట్స్కి. పర్టికులర్లీ ఎకానమీ అనేది మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది మీకు జాబ్ రావాలో వద్దనేది. పర్టికులర్లీ అది ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఆనవాయితీ కన్వెన్షన్. 2010 నుంచి పేపర్ 3లో ఎవరైతే స్కోర్ చేస్తారో టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీలో పేపర్ 2లో ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళే విన్నర్. డిసైడింగ్ పేపర్. మీకు నచ్చిన జాబ్ రావాలన్నా కానీ ఇదే డిసైడ్ చేస్తుంది. అండ్ రీజనల్ హిస్టరీ, పాలిటీ ఇవన్నీ కూడా స్కోరింగ్ సబ్జెక్ట్స్, కానీ ఇవన్నీ కూడా డిసైడింగ్ పేపర్స్. అండ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ సబ్జెక్ట్స్. కాన్సెప్షువల్ క్లారిటీతో ఇవన్నీ కూడా వింటే క్లాసెస్ 100% దీనికన్నంత ఈజీ సబ్జెక్ట్ ఏది ఉండదు. కాకపోతే కరెక్ట్ పర్సన్ దొరకాలి మీకు. పిఎల్ఐ ఫోకసెస్ ఆన్, ఆన్సర్ చేయండి అమ్మా. సో పిఎల్ఐ ఫోకసెస్ ఆన్ ఓన్లీ ఆన్ డొమెస్టిక్ మార్కెట్ కన్జంప్షన్. తప్పు కదా. పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కేవలం డొమెస్టిక్ మార్కెటేనా? కాదు కదా. విదేశీ మార్కెట్ ఏదైతుందో, విదేశీ మార్కెట్స్ ఏదైతుందో, విదేశీ ఎగుమతులు ఏదైతుందో, విదేశీ ఎగుమతులు ప్రోత్సహించడం కోసం కూడా మన ఎక్స్పోర్ట్స్ ఏదైతుందో, నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతుల్ని పెంచడం కోసం కూడా కదమ్మా. పిఎల్ఐ అనేది కేవలం డొమెస్టిక్ కన్జంప్షన్ కోసమేనా? మన స్వదేశీ వినియోగం కోసం కాదు కదా. విదేశాల్లో అంతర్జాతీయంగా మన యొక్క వాటా, ఇండస్ట్రీ సెక్టార్ షేర్ అనేది అంతర్జాతీయ ఏదైతే మనం చెప్పుకున్న వాటా అనేది కంట్రిబ్యూషన్ పెరగాలనేది కూడా ఉంది కదా. సో ఆబ్వియస్లీ ఇది తప్పు. ఎంఎస్ఎంఈ అకౌంట్స్ ఫర్ 31% ఆఫ్ ది జీడిపి. ఎంఎస్ అకౌంట్ ఫర్ 31% ఆఫ్ ది జీడిపి అనేది ఏదైతుందో, ఆల్మోస్ట్ 31% ఆఫ్ ది జీడిపి అనేది ఏదైతుందో, అంటే ఇది ఆల్మోస్ట్ ఇది కరెక్టే. ఎందుకు సార్? ఇందాకే మీరు అన్నారు కదా, ఏదైతే మనం చెప్పుకున్న ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఏదైతుందో, వ్యవసాయ రంగం అనేది ఇండస్ట్రియల్ సెక్టార్, పారిశ్రామిక రంగం అనేది ఏదైతుందో మొత్తం 28%లో చూసుకుంటే అది 18% ఉంది కదా. మరి ఇక్కడ మీరు 31% అని అంటున్నారు. ఎందుకు కరెక్టు అంటే ఇక్కడ ఎంఎస్ఎంఈస్ అనేది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది ఏదైతుందో ఇందులో 2 భాగాలు ఉంటాయి. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగం అనేది ఉంటుంది. రెండోది వచ్చేసి సర్వీస్ సెక్టార్ అనేది ఉంటుంది. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ తయారీ రంగం, ఏది మ్యానుఫ్యాక్చరింగ్. కానీ ఇక్కడ వీడేం అడిగాడు? తయారీ రంగం అనగలేదు. కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా ఎంఎస్ఎంఈ అనగానే ఎక్కడికి వెళ్తుంది తెలుసా? ఆటోమేటిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్తుంది. సో ఆటోమేటిక్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కాదు. ఇక్కడ ఎంఎస్ఎంఈస్ అనేది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్న ఎంఎస్ఎంఈస్, సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఎంఎస్ఎంఈస్ అనేది ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సేవలు కూడా అందిస్తాయి ఎంఎస్ఎంఈస్. ఆ 2 కలిపితే మొత్తం మన భారతదేశ జీడిపిలో 31%. ఎస్, ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది కరెక్టే. సో ఎంఎస్ఎంఈస్ అనే దాని మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టండి. పర్టికులర్లీ గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా ఇవి పక్కాగా మనకి ఎంఎస్ఎంఈస్ నుంచి ఒక మార్క్ అనేది వస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. సో కన్స్ట్రక్షన్ గ్రోత్ డ్రైవ్స్ డిమాండ్ ఫర్ మిషనరీ ఇండస్ట్రియల్ క్యాపిటల్ గుడ్స్. ఇది కరెక్టే కదా. ఇది 3వ క్వశ్చన్ ఇండైరెక్ట్గా మనకి అంటే చూసారు కదా. కన్స్ట్రక్షన్ అనేది దేని డ్రైవ్ చేస్తుంది అనేది ఈ పాటికి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. కన్స్ట్రక్షన్ దేని డ్రైవ్ చేస్తుందో, మూలధన పరిశ్రమలు ఏదైతుందో, క్యాపిటల్ గూడ్స్ అనేది ఏదైతుందో, ఓకేనమ్మా, ఇండస్ట్రియల్ క్యాపిటల్ గూడ్స్ ఏదైతుందో దాన్ని ఎక్కువగా డ్రైవ్ చేస్తుంది అన్న సంగతి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మనకి ఇక్కడ మీకు అర్థమైపోతుంది. సో కొంచెం దాని మీద మీరు ఫోకస్ చేయండి అమ్మా. సో 2 and 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 2 మరియు 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 2 and 3. ఓకే, 2 and 3 అనేది ఏదైతుందో ఆ 2 and 3 అనేది రైట్ ఆన్సర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది కొంచెం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఎగ్జామ్లో, ఇక్కడ కాదు ఎగ్జామ్లో నెగ్లెక్ట్ చేసేయచ్చు. ఎందుకంటే ఆ టైంలో మీ మైండ్ అనేది, బ్రెయిన్ అనేది పేపర్ 1 పేపర్ 2 మనందరికీ కూడా తెలిసింది కదా. బ్రెయిన్ అనేది చాలా చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటుంది. చాలా భయభ్రాంతులకు లోనవుతుంటారు. ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు ఏం చేయకండి అమ్మా. ఒకవేళ ఆటోమేటిక్గా తెలిస్తే మీరు ఆన్సర్ చేయండి. లేదు సార్ ఇది కొంచెం అప్లికేటెడ్గానే ఉన్నాయి, ఈజీగా దాన్ని మనం ఇంత చదివిన తర్వాత కూడా వీలు కూడా పైన పెట్టకపోతే మనకి దానికి అర్థం లేదనుకుంటే యూ కెన్ కీప్ ఇట్. కానీ కొంచెం చూడండి. ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంటెస్టీస్. తయారీ రంగ సందర్భంలో మత్స్య పరిశ్రమ అండ్ ఆక్వాకల్చర్ ఏమిగా పరిగణించబడుతుంది? ప్రధాన అనుబంధ రంగం, ఏ మేజర్ అలైడ్ సెక్టర్, పిఎల్ఐ పథకాల ప్రధాన కేంద్రీకరణ,
నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ సెక్టర్, లాజిస్టిక్స్ లింక్ టు లాజిస్టిక్స్ రిఫార్మ్స్. కొంచెం ఆన్సర్ చేయండి. A PLI focus scheme, a major allied sector, not a part of the industrial sector, linked to logistics reforms. ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంటెస్ట్ అన్నాడు, తయారీ రంగం సందర్భంగా అన్నాడు. ఏ సందర్భంగా? తయారీ రంగం సందర్భంగా. ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ తెలుసు కదా, అత్యధికంగా మత్స్య మరియు ఆక్వాకల్చర్ ఎగుమతి చేస్తున్న రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఏపీ స్టేట్. మన భారతదేశంలో మొత్తం అవుట్పుట్, మొత్తం ఎక్స్పోర్ట్స్ 40% ఎగుమతులు, ఇండియా మొత్తం ఎగుమతులు ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది. ఎక్కువగా అధిక శాతంలో మెజారిటీ 50% ఆఫ్ ద అవుట్పుట్ కూడా మనకి ఏపీ నుంచి మనకి ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ అనమాట. సో ఇన్ కంటెస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అడిగాడు కాబట్టి దాన్ని ఆన్సర్ చేయండి అమ్మా. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇది పిఎల్ఐ స్కీమ్ ఫోకస్, ఫుడ్ ప్రాసెసింగ్. ఏం ప్రాసెసింగ్? ఫుడ్ ప్రాసెసింగ్. ఆహార తయారీ పరిశ్రమ ఏదైతుందో, ఫుడ్ ప్రాసెసింగ్ ఏదైతుందో దానికి కేంద్రంగా ఇది కొంచెం ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. పిఎల్ఐ పథకం అనేది దానికి కేంద్రంగా ఇది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లాజిస్టిక్స్ సంస్కరణకు సంబంధం అనేది లేదు. ఇది లాజిస్టిక్స్ రిఫార్మ్స్ అనేది వేరే ఉంటుంది, అదంతా కూడా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఉంటుంది. పారిశ్రామిక రంగంలో భాగం కాదనేది తప్పు. ఈ మేజర్ అలైడ్ సెక్టర్ అనేది తప్పు. ఓకేనా? సో మేజర్ అలైడ్ సెక్టర్ అనేది కాదమ్మా. ఇక్కడ వచ్చేసి ఇన్ కంటెస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అని లేదు, ఆర్థిక కార్యకలాపాల ఆధారంగా అని అనలేదు. సో ఆబ్వియస్లీ 14 రంగాల్లో 14 కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఉత్పత్తిని పెంచడం కోసం ఆహార ఉత్పత్తుల్ని ఏదైతే ఆహార ప్రాసెసింగ్కి సంబంధించిన ఉత్పత్తిని పెంచడం కోసం పిఎల్ఐ స్కీమ్స్ అనేది ఉంది. అందులో ఫార్మాసిటికల్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది, ఆటోమొబైల్ ఉంది, డిఫెన్స్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఉంది. ఇలా 14 రంగాలు, సోలార్ ప్యానల్స్ అనేది ఉన్నాయి, లెదర్ ఉంది. ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే మనకి అందులో చూసుకుంటే ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెలికాం అన్నీ కూడా మిగతా కూడా అండర్లో ఇవి ఉంటాయనే సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో పక్కాగా మనకి ఎగ్జామ్లో కొంచెం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం టఫర్ క్వశ్చన్. ఇందాక మీకు చెప్పాను కదా ఎగుమతుల్లో మనకి ఎంత ఉంటుంది అని చెప్పేసి, కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. MSMEs contribute 48.6% of the India's exports. PLI schemes attracted over 2 lakh crores of investment. Manufacturing recovery is independent of infrastructure investment. Which of the following is correct? కింది వాటిలో ఏది కరెక్ట్? సో మొత్తం భారతదేశ ఎగుమతుల్లో దాదాపు ఒకప్పుడు మనకి మొత్తం ఇండియాస్ ఎక్స్పోర్ట్స్లో చూసుకుంటే ఎంఎస్ఎంఈస్ యొక్క వాటా ఎంత ఉండేదో తెలుసమ్మా? 45%. ఇప్పటికీ చూసుకుంటే కొన్ని పాత బుక్కుల్లో, పాత ఏదైతే మనం చెప్పుకున్న స్టాండర్డ్ బుక్స్లో కానీ తెలుగు అకాడమీలో కానీ మొత్తం భారతదేశ ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల యొక్క వాటా 45% ఉండేది. అంతకుముందు 40% ఉండేది. అది పెరుగుతూ వస్తుందా అంటే తగ్గుతూ వస్తుందంటే పెరుగుతూ వస్తుంది. 45% నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 48.6%. సో డాట్తో పాటు ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మీ బ్రెయిన్లో రికార్డ్ అవ్వాలమ్మా. ఎందుకు సార్ ఈ స్టేట్మెంట్ వైజ్డ్ క్వశ్చన్స్ ఇచ్చారంటే ఇట్ హ్యాస్ టు బీ రికార్డెడ్ ఇన్ యువర్ బ్రెయిన్. ఎంఎస్ఎంఈలకి సంబంధించింది ఖచ్చితంగా మీకు రికార్డ్ చేసుకోండి. అండ్ పిఎల్ఐ స్కీమ్స్ అనేది దాదాపు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనేది దాదాపు 14 రంగాల్లో అమలు చేయబడడం జరుగుతుంది. ప్రతి ఏటా, ప్రతి సంవత్సరం, ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్
ఎవ్రీ ఇయర్ వాళ్ళ ప్రొడక్షన్ అనేది ఎన్హాన్స్ చేసుకుంటే, ప్రొడక్షన్ గ్రోత్ రేట్ అనేది పెంచుకుంటూ పోతే వాళ్ళకి కొన్ని ప్రోత్సాహకాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. 2,00,000 కోట్లు అనేది కూడా కరెక్ట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికవరీ అనేది ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అంటే తప్పు. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది రికవరీ జరగాలంటే నువ్వు ఎంత అధిక స్థాయిలో మౌలిక సదుపాయాల పెట్టుబడుల విషయంలో ఎంత ఎక్కువగా నువ్వు పెట్టుబడి పెడితే అది అంత ఎక్కువగా రికవరీ అవుతుంది, కానీ అది స్వతంత్రంగా వ్యవహరించదు, ఇండిపెండెంట్గా ఉండదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది డిపెండెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ రికవరీ ఈజ్ డిపెండెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ రికవరీ ఈజ్ డిపెండెంట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్. సో ఆబ్వియస్లీ తప్పు. సో ఆబ్వియస్లీ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఏం రైట్ ఆన్సర్? 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కొంచెం సింపుల్ క్వశ్చన్, ఆన్సర్ చేయండి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. లైవ్లో ఉన్న వాళ్ళు ఆన్సర్ చేయండి అమ్మా. మ్యాక్సిమం గ్రోత్ రేటు, ఇండస్ట్రియల్ గ్రోత్ రేటు, ఇండస్ట్రియల్ షేరు, సబ్ సెక్టార్స్ గురించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అది ఇస్తున్నానమ్మా. So which of these is not listed as key initiative in survey 2026 for boosting industry? ఎకనామిక్ సర్వే 2025-26లో పరిశ్రమ అభివృద్ధిని పెంచడానికి గల కీలక కార్యక్రమాల కింది వాటిలో ఏది పేర్కొనడం లేదు. పిఎల్ఐ పథకాలు, లాజిస్టిక్స్ అండ్ సరఫరా గొలుసు సంస్కరణలు, ఎంఎస్ఎంఈల యొక్క క్రెడిట్ మద్దతు, వ్యవసాయ సబ్సిడీ. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ ఈజీ బిట్, వెరీ డెడ్ ఈజీ బిట్. ఇది కూడా మీరు ఆన్సర్ చేయకపోతే నాకు తెలిసినంతవరకు టెస్ట్లో కానీ టెస్ట్ సిరీస్లో కానీ ఇంకా మీరు వేస్ట్ ఇంకా ఆబ్వియస్లీ. సో క్లియర్గా తెలిసిపోతుంది. వ్యవసాయ సబ్సిడీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా బూస్ట్ చేస్తారు చెప్పండి అమ్మా. సో ఆబ్వియస్లీ బూస్టింగ్ ఇండస్ట్రియల్ సెక్టార్. ఓకేనమ్మా. పరిశ్రమల్ని ఊతం అందించాలంటే వ్యవసాయ సబ్సిడీస్ అనేది సంబంధం లేదు. ఆబ్వియస్లీ పిఎల్ఐ సంబంధం ఉంటుంది, లాజిస్టిక్స్ అండ్ సరఫరా గొలుసు సంస్కరణ సంబంధం ఉంటుంది, పరపతి ఏదైతుందో మద్దతు అనేది, ఓకేనా, అది కూడా సంబంధం ఉంటుంది. కానీ వ్యవసాయ సంఘం అనేది సంబంధం అనేది ఉండదు. ఓకేనమ్మా. ఇదంతా కూడా వ్యవసాయ ఉత్పత్తులకి సంబంధించిందే కానీ వ్యవసాయ ప్రొడక్షన్కి సంబంధించిందే కానీ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ లింక్డ్ అనేది చాలా క్లియర్గా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. ఓకేనా. వెరీ వెరీ సింపుల్, వెరీ 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 ఈజీ. ఓకేనా. నెక్స్ట్ వన్. వాళ్ళంతా కూడా నాకు తెలిసి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటట్టు ఉందమ్మా. సో నెక్స్ట్ మనం సర్వీస్ సెక్టార్ది మనం ఫోకస్ చేద్దాం. Which of the following correctly represents the structural trends in India's industrial sector between 2015 to 2025? భారత పారిశ్రామిక రంగంలో 2015 నుండి 2020 మధ్య నిర్మాణాత్మక ధోరణిని సరైన విధంగా ఏది సూచిస్తుంది? డిక్లైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ అండ్ రైజింగ్ మైనింగ్ షేర్, స్టేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ అండ్ రైజింగ్ కన్స్ట్రక్షన్ షేర్, రైజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ అండ్ డిక్లైనింగ్ సర్వీస్ షేర్, డిక్లైనింగ్ కన్స్ట్రక్షన్ అండ్ గ్రోత్ అండ్ రైజింగ్ యూటిలిటీ షేర్. నిర్మాణాత్మకమైన ధోరణులు. భారతదేశ పారిశ్రామిక రంగంలో 2015 నుండి 2020 వరకు నిర్మాణాత్మక ధోరణులు సరైన విధంగా ఏది సూచిస్తుంది? సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి స్టేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ అండ్ రైజింగ్ కన్స్ట్రక్షన్ షేర్. సో మీరు ఈసారి మరి దీనికి ఆన్సర్ చేయాలంటే మేము ఏం చేయాలంటే, మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఏదైతుందో పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఉపరంగాలు ఉంటాయి. పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఉపరంగాలు, అందులో మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ అనేది ఏదైతుందో, తయారీ రంగం అనేది ఏదైతుందో దాని యొక్క వాటా అనేది పెరుగుతూ వస్తుందా, దాని వాటా తగ్గుతూ వస్తుందా, స్టేబుల్గా ఉందా, కన్సిస్టెంట్గా ఉందా, స్థిరంగా ఉందా? కన్స్ట్రక్షన్ అనేది ఏదైతుందో నిర్మాణ రంగానికి సంబంధించిన వాటా అనేది ఏదైతుందో దాని యొక్క వాటా అనేది పెరుగుతుందా, దాని వాటా తగ్గుతుందా, లేదంటే స్టేబుల్గా ఉందా? గ్యాస్, వాటర్ సప్లై, పవర్ అనేది ఏదైతుందో అదర్ యూటిలిటీస్ ఏదైతుందో దానికి షేర్ పెరుగుతుందా, తగ్గుతుందా, స్టేబుల్గా ఉందా? ఈ మూడు కూడా ఒకటి పెరుగుతూ ఉంటుంది, ఒకటి తగ్గుతూ ఉంటుంది, ఒకటి షేర్ స్టేబుల్గా ఉంటుంది, ఒకటి ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఈ అన్నీ కూడా
కేవలం పరిశ్రమ రంగమే కాదు, ఇంతకుముందు కూడా మీకు అగ్రికల్చర్ గ్రోత్ రేట్స్ గురించి చెప్పాను. సేమ్ మరి మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అగ్రికల్చర్ది కూడా కొంచెం చూడమ్మా. అందులో కూడా సబ్ సెక్టారియల్ వైజ్గా ఏది ఫాస్ట్గా గ్రో అవుతుంది, ఏది స్లోగా గ్రో అవుతుంది అనేది కూడా చాలా క్లియర్గా మీకు వివరించడం జరిగింది. అది కొంచెం చూసుకోండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసి ఏంటో తెలుసా, స్టేబుల్గా ఉంది. ఆ యొక్క తయారీ రంగానికి సంబంధించిన వాటా అనేది ఏదైతుందో ఓకేనమ్మా, అది స్థిరంగా ఉందన్న సంగతి గుర్తు. పెద్దగా పెను మార్పులు అనేది ఏమీ లేవు, మరీ రైజ్ ఏమి అవ్వట్లేదు. అప్పటికి ఇప్పటికీ తయారీ రంగం అనేది ఆల్మోస్ట్ 16%, 17%, 18% ఇంతే, ఇంత మించి లేదు. స్టేబిలిటీ అనేది ఉంది, స్టేబుల్గా ఉంది. అండ్ రైజింగ్ కన్స్ట్రక్షన్ షేర్, నిర్మాణ రంగం అనేది గణనీయంగా పెరిగింది. ఎందుకు? క్యాపెక్స్. గతంతో పోలిస్తే ఇండియా ప్రభుత్వం తన యొక్క మూలధన వ్యయాలు అనేది ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్న సంగతి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ అనేది మనకి రైజ్ అవ్వట్లేదు, డిక్లైన్ అవ్వట్లేదు. ఓకేనా? అండ్ ఇక్కడ ఈజీ ఎలిమినేషన్ అనేది తెలుసా, గత దశాబ్ద కాలంలో చూసుకుంటే కన్స్ట్రక్షన్ డిక్లైన్ అవ్వట్లేదు కదా. సో ఆబ్వియస్లీ ఈజీగా డి అనేది ఇది ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ అనేది కూడా లేదు. సో ఆబ్వియస్లీ ఇది కొంచెం మనకి కన్ఫ్యూజనే. బట్ ఇలాంటి క్వశ్చన్సే మనకి ఎక్కువగా అడుగుతున్నాడు. కొంచెం చూసుకోండి, అనలిటికల్గా చూసుకోండి, కొంచెం ఆలోచించి మీరు దాన్ని ఆ యొక్క క్లాసెస్ అనేది ఆర్ సర్వే అనేది మీరు చదవడానికి ప్రయత్నించండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో పక్కాగా మీకు ఎగ్జామినేషన్స్లో ఇవన్నీ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది, కొంచెం చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఎంఎస్ఎంఈస్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియాస్ ఇండస్ట్రియల్ ఎకానమీ. ప్రకటన, స్టేట్మెంట్స్. ఎంఎస్ఎంఈస్ భారతదేశ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలో వెన్నెముక వంటివి. దే కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ఎంప్లాయ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్. కారణం, అవి ఉపాధి, తయారీ, ఉత్పత్తి మరియు ఎగుమతులు గణనీయంగా దోహదం చేస్తాయి. కొంచెం ఆన్సర్ చేయండి. ఏబిసిడి. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, చాలా బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ అమ్మ ఇవన్నీ కూడా, డిజైన్ చేసిన క్వశ్చన్స్. కోర్స్ మనకి కొంచెం ఏఐ సలహా తీసుకున్నదే, బట్ ఏఐ ఉన్నంత మాత్రం కాదు, హ్యూమన్ టచ్ అనేది కూడా ఉండాలి. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి, అప్పుడే మనకి తెలుస్తుంది, అవగాహన వస్తుంది. బ్లైండ్గా రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అనేది పాలిటీకి, జోగ్రఫీకి, హిస్టరీకి, సొసైటీకి, యూనో మిగతా సబ్జెక్ట్స్ ఏదైతే వాటికి అర్థం అనేది ఉంటుంది, కానీ వీటికి కష్టం. ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండాలి, పక్కాగా మనకి ఇది ఉంటుంది. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఏ అనేది కరెక్టా? దే కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ ఎంప్లాయ్మెంట్. ఎస్, ఆల్మోస్ట్ ఎక్కువగానే వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సేమ్, ఇందాక మనం చెప్పి ఎగుమతులు కూడా అంతే. ఆల్మోస్ట్ 45% ఎగుమతులు, మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో ఆల్మోస్ట్ 16%. ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 50% ఆబ్వియస్లీ ఉంది. అండ్ రీజన్, అవి ఉపాధి, తయారీ, ఉత్పత్తి మరియు ఎగుమతులు గణనీయంగా దోహదం చేస్తాయి. ఆబ్వియస్లీ కరెక్టే కదా. బోత్ ఏఆర్ అండ్ ఆర్ కరెక్ట్, అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్. ఈజీగా తెలిసిపోతుంది. ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్, బట్ మనకి ఇవన్నీ కూడా మనకి ముందే అవగాహన ఉండాలి. ఎంఎస్ఎంఈ గురించి పూర్తి అవగాహన ఉంటే తప్పితే మీకు దాని గురించి క్లారిటీ అనేది ఉండదు. సో కొంచెం దాన్ని ఆచితూచి దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? ప్లీజ్ ట్రై టు ఆన్సర్. లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ రిఫార్మ్స్ రెడ్యూస్ కాస్ట్ అండ్ ఇంక్రీజ్ కాంపిటేటివ్నెస్. లాజిస్టిక్ మరియు సరఫరా గొలుసు సంస్కరణలు ఖర్చును తగ్గించి పోటీ సామర్థ్యాన్ని పెంచుతాయి. పిఎల్ఐ స్కీమ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ టు అట్రాక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. ప్రొడక్షన్ పథకాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి అమలు చేయబడతాయి. కొంచెం ఆన్సర్ చేయండి. ఏ కరెక్టా, ఆర్ కరెక్టా, ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏనా, ఆర్ అనేది ఏకి సరైన వివరణ, బోత్ ఆర్ కరెక్ట్, ఆర్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఏనా, ఏ కరెక్ట్, ఆర్ ఇన్కరెక్ట్, బోత్ ఆర్ ఇన్కరెక్ట్. ఏబిసిడి. కొంచెం దీన్ని ఆన్సర్ చేయండి అమ్మా. సో ఇక్కడ చూసుకుంటే పిఎల్ఐ స్కీమ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ టు అట్రాక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, కరెక్టే కదా.
విదేశీ పెట్టుబడుల్ని ప్రోత్సహించడం కోసం, ఆకర్షించడం కోసం పిఎల్ఐ స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేసాం. కరెక్టే కదా, ఓకేనా. అండ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ రిఫార్మ్స్ రిడ్యూస్ కాస్ట్ అండి, ఇది కూడా కరెక్టే, అది కరెక్టే. లాజిస్టిక్స్ కరెక్టే, పిఎల్ఐ స్కీమ్స్ కరెక్టే. కానీ దీనికి సంబంధం అనేది ఉందా? అసలు దీనికి సంబంధమే లేదు. దెర్ ఇస్ నో రిలేషన్, ఓకేనా. ఆ యొక్క విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం పిఎల్ఐ స్కీమ్స్ అమలు చేయడం అనేది, దానికి లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ సంస్కరణలు తీసుకురావడం కోసం కాస్ట్ తగ్గించడానికి దీనికి సంబంధమే లేదు. బట్ రెండు కూడా కరెక్టే. అదే ఒకవేళ సప్లై చైన్ అండ్ మరి ఏది కరెక్ట్ ఉండొచ్చు సార్ అంటే, ఒకవేళ కన్స్ట్రక్షన్ అనేది క్యాపెక్స్ అనేది ఏదైతే ఉందో, ఆ కన్స్ట్రక్షన్ క్యాపెక్స్ పెంచడం అనేది విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం కోసం అంటే అప్పుడు ఏమన్నా రిలేషన్ ఉండేదేమో, ఓకేనా. ఎందుకంటే లాజిస్టిక్స్ సప్లై చైన్కి క్యాపెక్స్కి రిలేషన్ ఉంటుంది. కానీ పిఎల్ఐ స్కీమ్స్కి లాజిస్టిక్స్ సప్లైకి సంబంధం లేదు. కానీ లాజిస్టిక్స్ సప్లైకి మరియు కన్స్ట్రక్షన్కి కొంచెం సంబంధం ఉంటుందన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోండి. రెండు కూడా కరెక్టే, బట్ ఆర్ అనేది డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఏ అన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో పిఎల్ఐ స్కీమ్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫాస్ట్గా చేయండి అమ్మా, ఇంకా ఆల్మోస్ట్ తొందరగా అయిపోతుంది. ఇవాళ మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటట్టు ఉన్నాయి. సో పిఎల్ఐ స్కీమ్స్ ఏ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పిఎల్ఐ స్కీమ్స్ రెడ్యూస్ లాజిస్టిక్ కాస్ట్ అనేది తగ్గడం. సెకండ్ వన్ వచ్చేసి లాజిస్టిక్స్ రిఫార్మ్స్. బూస్ట్ కాంపిటేటివ్నెస్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఎగుమతుల్ని పెంచడము మరియు పోటీని పెంచడము. సి క్రెడిట్ సపోర్ట్ టు ఎంఎస్ క్రెడిట్ సపోర్ట్ పరపతి టు ఎంఎస్ఎంఎస్. ప్రొవైడ్ వర్కింగ్ క్యాపిటల్, సో ఇది వచ్చేసరికి 1 2 3, ఇది వచ్చేసరికి ABC. సో కొంచెం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి, అది కొంచెం నాకు తెలిసినంత వరకు మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. హోప్ ఇట్ ఈజ్ కొంచెం అది మాత్రం బ్లర్గా ఉంది పిఎల్ఐ స్కీమ్స్ అనేది, బట్ స్టిల్ ట్రై. లాజిస్టిక్స్ రిఫార్మ్స్ అనేది, లాజిస్టిక్స్ రిఫార్మ్స్. క్రెడిట్ సపోర్ట్ టు ఎంఎస్ఎంఈస్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? సో 1 వచ్చేసి పిఎల్ఐ స్కీమ్స్ వచ్చేసిందమ్మా, ఇది కాంపిటేటివ్నెస్ని పెంచుతుంది, అంతే కదా. 1 వచ్చేసరికి బి, పోటీని పెంచుతుంది, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనేది, అండ్ ఎగుమతులు పెంచుతుంది, ఓకేనా. ఎగుమతులు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అండ్ ఏదైతే మనం చెప్పుకున్న లాజిస్టిక్ రిఫార్మ్స్ అనేది ఏంది, ఆబ్వియస్లీ తెలిసిందే. 2 వచ్చేసరికి లాజిస్టిక్ కాస్ట్ అనేది తగ్గుతుంది, రవాణా ఖర్చులు అనేది తగ్గిస్తుంది. క్రెడిట్ సపోర్ట్ టు ఎంఎస్ఎంఈస్ వచ్చేసి ఆబ్వియస్లీ 3, ప్రొవైడింగ్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ లిక్విడిటీ. ఏదైతే మనం చెప్పుకున్న చరమూలధనము మరియు ద్రవ్యత్వం అనేది ఎంఎస్ఎంఈస్కి అంది. ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఈజీ క్వశ్చన్. సో 1B 2A 3C అనేది ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రెడిట్ సపోర్ట్ టు ఎంఎస్ఎంఈస్ హ్యాస్ స్ట్రెంథన్డ్, ఓకేనా, ఇండియాస్ ఇండస్ట్రియల్ ఎకానమీ. ఓకే, సో ప్రకటన ఎంఎస్ఎంఈ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా క్రెడిట్కి మద్దతు భారతదేశ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పిఎల్ఐ స్కీమ్స్ గ్యారంటీ జాబ్ క్రియేషన్ ఎంఎస్ఎంఈస్. పిఎల్ఐ స్కీమ్స్ అనేది గ్యారంటీ జాబ్ ఎంఎస్ఎంఈస్. పిఎల్ఐ పథకాలు ఎంఎస్ఎంఈస్ ఉద్యోగాల సృష్టిని హామీ ఇస్తాయి. కొంచెం ఆన్సర్ చేయండి, చదివి ఉంటారు కదా. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? యాక్చువల్గా ఏ అనేది కూడా కరెక్టే, బిఆర్ అనేది దానికి కారణం అనేది కూడా ఇదే. సో ఏ అండ్ ఆర్ రెండు కూడా సరైనవిదే, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. సో చాలామంది క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అనుకోగానే ఏమనుకుంటారంటే సరైన వివరణ అనుకుంటారు, కానీ కాదమ్మా. క్రెడిట్ సపోర్ట్కి, ఏదైతే మన క్రెడిట్ మద్దతుకి మరియు పిఎల్ఐ స్కీమ్కి ఏమాత్రం సంబంధం అనేది లేదు. రీజన్ కాదు కదా,
జాబ్ క్రియేషన్కి క్రెడిట్ పద్ధతికి ఇప్పుడు దీనివల్ల క్రెడిట్ సపోర్ట్ వల్ల అవుట్పుట్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఉత్పత్తి అనేది సామర్థ్యం అనేది పెరుగుతుంది మనకి. దానివల్ల మనకి ఎగుమతులు అనేది పెరుగుతాయి, ఎక్స్పోర్ట్స్ అనేది పెరుగుతుంది, మన జీడిపిలో దాని యొక్క వాటా అనేది పెరుగుతూ వస్తుంది. కానీ దేని రిలేటెడ్ పిఎల్ఐ స్కీమ్ అనేది జాబ్ గ్యారంటీస్కి సంబంధించింది. ఎవరైనా కొత్తగా నూతనంగా ఎవరైనా జాబ్లో జాయిన్ అయితే వాళ్ళకి ఎంతో కొంత యూనో ఇది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, సో పిఎల్ఐ స్కీమ్స్ గ్యారంటీ జాబ్ క్రియేషన్ ఎంఎస్ఎంఎస్ అనేది ఇది కూడా కరెక్టే, ఎందుకంటే ఇన్సెంటివ్స్ వస్తాయి కాబట్టి, కాస్ట్ కటింగ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అది జాబ్ క్రియేషన్ బూస్టప్ చేస్తుంది. కానీ దీనికి రీజన్ అనేది కాదు, ఎందుకంటే అది ఎంతసేపు కూడా అవుట్పుట్, ఎక్స్పోర్ట్, జీడిపికి సంబంధించింది ఉంటుంది. ఓకేనా? ఇది వచ్చేసరికి ఎంతసేపు జాబ్ క్రియేషన్ మీద ఉంటుంది కాబట్టి రెండు కరెక్ట్, కానీ ఏ సరైన వివరణ కాదు. సో ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ. సో మన యాప్లో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందమ్మా, దాదాపు 5000 MCQs మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చాప్టర్ వైజ్ షెడ్యూల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఏదైతే నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన ఆ యొక్క 5 చాప్టర్స్ అనేది ఏదైతే ఉందో అది మీకు ఫస్ట్ 5 చాప్టర్స్ అనేది మీకు ఫ్రీగా టెస్ట్ అనేది ఉంటుంది. అసలు ఒక యూనిట్ అనేది తెలిస్తేనే కదా మీకు తెలిసేది. ఫ్రీగా మీకు దాదాపు ఒక 150 to 200 క్వశ్చన్స్ అనేది ఫ్రీగా మీకు టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. కేవలం నేషనల్ ఇన్కమ్, వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఫ్రీగా మీకు ఆ ఫస్ట్ యూనిట్ అనేది March 28న స్టార్ట్ అవుతుంది కదా, మీకు అది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది ఫస్ట్ యూనిట్ రాయండి, ఫ్రీ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు వినండి. దీంతోపాటు మనకి నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన PYQ క్వశ్చన్ పేపర్ అనేది అది కూడా ఉందమ్మా. లైక్ మనందరికీ కూడా తెలిసిందే 2024లో గ్రూప్ 2, 2025లో గ్రూప్ 2 తెలంగాణ అండ్ ఏపీ. ఓకేనా? సో గ్రూప్ 3, గ్రూప్ 2కి సంబంధించిన నేషనల్ ఇన్కమ్ MCQs, PYQs కూడా అందులో డిస్కస్ చేయడం జరిగింది. అలా ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇప్పుడున్న ఏదైతే అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ అలా అన్నీ కలిపితే దాదాపు 200 పైచీలకు 200 వరకు మనకి బిట్స్ అనేది మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో డోంట్ మిస్ ఈ ఆపర్చునిటీస్ అనేది మీరు మిస్ చేసుకోకుండా పక్కాగా మనకి 100% మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడితో ఈ సెషన్ అనేది కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.